శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని అందరూ ప్రభుత్వ ఉద్యోగి మనకేమో ఉద్యోగం లేక చేస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు. ఉన్నటువంటి ఉద్యోగంలో ఎందుకు వెళ్ళాలే అన్నటువంటి నిర్లక్ష్యం వస్తుందన్నమాట. దాంతో తంబని పెట్టారు. ముందు సంతకాలు దొంగ సంతకాలు పెడుతున్నారు, తంబు పెట్టారు. తంబుని మార్చేసి అయ్యి కనిపెట్టారు. ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెడితే అందులో కూడా మోసం చేస్తున్నారట. దాంతో కొత్తగా ఉద్యోగులను తీసినటువంటి అంశం. మొక్కు గుర్తింపు ఆధారిత హాజరు నమోదులు అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి అభియోగాల మీద ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 224 మంది పిహెచ్సిల వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల మీద చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ సోమవారం ఆర్డర్ చేశారు. హాజరు నమోదులో ఐఫోన్లలోనే అధునాతన సాంకేతికతను ఉపయోగించారట. డే 2 సమయం సెట్టింగ్ని ట్యాంపరింగ్ చేశారట. హెల్త్ ఎఫ్ఆర్ఎస్ మొబైల్ యాప్లో బురిడి కొట్టించారట. ఎఫ్ఆర్ఎస్ స్టేట్ నోడల్ అధికారి గత నెల 10న ఈ విషయాన్ని గుర్తించారు. పిహెచ్సిఎల్ సిబ్బంది కేటాయించిన ప్రధాన స్థానాల్లో విధిగా ఎస్ఆర్ఎస్ హాజరు నమోదు చేయాల్సి ఉండగా కొందరు తమకు అనువైన సబ్ సెంటర్లని మరికొందరు ఇతర ప్రాంతాలు మ్యాపింగ్ చేసుకుని ఐఫోన్ల ద్వారా ట్యాంపరింగ్ చేస్తూ ఆధార్ వేసి వెళ్ళిపోతున్నట్టు గుర్తించారు. ఇలా చేయడం వల్ల పిహెచ్సిలు వాటి పరిధిలో వైద్య సేవలకు విఘాతం కలుగుతున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లో డే 2 టైము సెట్టింగ్ను ట్యాంపరింగ్ చేసి ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు నమోదు చేసిన 224 మందిని గుర్తించారు. ఇట్లా గుర్తించిన వాళ్ళు రెగ్యులర్ వైద్యాధికారులు ఉద్యోగుల మీద సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగులు విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.